ఇక్కడ ఇద్దరు నేతలు ఉన్నారు. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి, ఒకరు మాజీ ముఖ్యమంత్రి గారు. ముత్యాల ముగ్గులో ఒక డైలాగ్ ఒకటి ఉంది, ప్రతిదానికి చిటికలేసి మాడాగారు చెప్తారు. అట్లాగా మా రోజు అమ్మ ఏదో చేసేసింది, నెగ్గాలి మళ్ళా ఎంత ఉద్ది. మా విడుదల రజనీ గారు ఏదేదో మాట్లాడతారు, మళ్ళీ నెగ్గాలి ఎంత ఉద్ది. అంబటి రాంబాబు గారు అప్పుడప్పుడు బూతులు మాట్లాడతారు, మళ్ళీ నెగ్గి తీరాలి ఎంత ఉద్ది. మా జోగి రమేష్ గారు రోజు బూతులు మాట్లాడతారు, ఆయన కూడా నెగ్గాలి ఎంత ఉద్ది. గోరంట్ల మాధవ్ గారు వీడియోలో చూపెడతారు బూతులు, ఆయన కూడా నెగ్గి తీరాలి ఎంత ఉద్ది. కొడాలి నాని గారు నీ అమ్మతోనే స్టార్ట్ అవుద్ది భాష ఎంత ఉద్ది. వీళ్ళందరూ నెగ్గాలి, అందరూ టోకెన్ గా నెగ్గాలంటే ఎంత ఉద్ది, విడివిడిగా నెగ్గాలంటే ఎంత ఉద్ది. మేము 5 ఏళ్లలో పోగు చేసిన డబ్బులు చాలా ఉన్నాయి, మూటంతా మీ ముందు పారేస్తాం, ప్రజలారా ఓట్లేస్తారా. ఇది వైఎస్ఆర్సీపీ యొక్క అభిభాషణ. నిత్యం గొడవలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ ని సర్వనాశనం చేయాలని మరోమారు ప్రతిపక్షంలో కూడా ఉండే ప్రయత్నం. ఇదే చంద్రబాబు నాయుడు గారు. మేము రోడ్లు వేస్తాం, ఓట్లేస్తారా. మేము పరిశ్రమలు తెస్తున్నాం, ఓట్లు వేయండి. మేము ఉద్యోగాలు కల్పిస్తున్నాం, ఓట్లు వేయండి. మేము మహిళలకు రక్షణ ఇస్తున్నాం, ఓట్లు వేయండి. క్వాంటమ్ వ్యాలీ తెస్తున్నాం, ఓట్లు వేయండి. డేటా సెంటర్ తెస్తున్నాం, ఓట్లు వేయండి. తిరుమల పవిత్రతను కాపాడుతున్నాం, ఓట్లు వేయండి. ఇది ఈయన భాష. రెండు భాషల్లో వ్యత్యాసాన్ని గ్రహించుకున్న రోజున ఎవరికి ఓటు వేయాలో మేము చెప్పనవసరం లేదు, మీకే తెలుస్తుంది తెలుగు ప్రజలారా.